పేరు వంకాల చంటి వద్ద కర్నూలు మండలం జమ్మపల్లి గ్రామం కరీంనగర్ పంచాయతీ. నేను పాడేరు బ్రాంచ్లో ఇన్ఛార్జ్ వర్క్ చేస్తుంటాను. అయితే మాకు సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఇదే సంస్థలో అనేక విధంగా సేవా కార్యక్రమాలు చేసాము. మాకైతే ఏదైతే మా చుట్టుపక్కల పెరబాయి కానీ, తుమ్మిడిగూడ కానీ, పాడేరు కానీ, జీమడుగులు కానీ మాకు ఎటువంటి ట్రస్ట్ ద్వారా మాకు ఎటువంటి నష్టం అయితే జరగలేదు సార్. అన్నీ మంచిగానే జరిగాయి. కానీ ఈ కొద్ది రోజుల్లో మరి ఇలాంటి ఎలిగేషన్ రావడం చాలా బాధాకరమైన విషయము. అట్ ది సేమ్ టైం ఏంటంటే మాకు కూడా డైరెక్ట్గా మరి చాలామంది మీరు పడసాతుంటున్నారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు మా ప్రాణానికి ముక్కు ఉంది చూసుకోండి అని డైరెక్ట్ చెప్పడం కూడా జరుగుతుంది. డైరెక్ట్గా మాకు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి మాకు కానీ, చైర్మన్ సార్కి కానీ, లేదంటే సంస్థకు కానీ, మా యొక్క సభ్యులకు ఎవరికైనా ఏం ప్రాణహాని జరిగినా కూడా, ఏం జరిగినా కూడా ఏదైతే చిన్నబాయ్ గారు ఉన్నారో, ఏదైతే సెక్రటరీ బాలయ్య సార్ గారు ఉన్నారో, మిగతా ఎవరైతే వాళ్ళతో అశోక్ ఉన్నారు, మిగతా ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని ఈ రోజున మీడియా సాక్షికి మరి మేము విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ మరి ఇంత గొప్పగా జరగడానికి గల కారణం మరి ఇంత 2,40,000 మంది ఏదైతే 9 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచ్లతో మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కారణం కూడా జరగలేదు సార్. కానీ ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో, హెడ్ ఆఫీస్లో గత 3 సంవత్సరాల పాటు చైర్మన్ పక్కన కూర్చొని ఒక వైస్ చైర్మన్గా, సెక్రటరీగా విధులు నిర్వహించి కూడా మరి ఇలాగ ఈ విధంగా మరి తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా గమనించాలనేసి మేము మీడియా సాక్షి కూడా మరి ప్రజలకి చెప్పడం అనేది జరుగుతుంది సార్. అదేవిధంగా ఏదైతే చిన్నబాయ్ గారు అలాగే బాలయ్య గారు ఉన్నారో వీళ్ళు 1,38,50,50,000 రూపాయలు ఏవైతే వాళ్ళు కాజేశారో అవి మరి ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో అనేక మిగతా బ్రాంచ్ల వారు కూడా వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తానని కూడా చైర్మన్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే ఆ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మాకు మరి ఇచ్చే కార్యక్రమం చేయాలని మరి మీడియా సాక్షిగా, అలాగే ఆదివాసీ ట్రస్ట్ మిగతా అన్ని బ్రాంచ్ల వారి సాక్షికి కూడా మేము ఈ రోజున మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. పండించే పంట కాఫీలు, మిరియాలు కొని అది మేము మిగతా ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటికి అక్కడ మరి అమ్ముకొని అందులో నుంచి వచ్చిన డబ్బులు మేము ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సార్. అందులో నుంచి వచ్చిన డబ్బులే ఆయన అకౌంట్లో ఇవ్వడం అనేది జరిగింది.